హాయ్ హలో అండి, నేను మిస్టర్ రిలాక్స్. ఈ రోడ్డు గుర్తుపట్టారుగా. మనం ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పెట్టాం కదా, జీ కొండూరు టు గణపవరం అడ్డ రోడ్ అని. ఇప్పుడు ఈ గణపవరం అడ్డ రోడ్ నుండి ఆగిరిపల్లి వెళ్తున్నామండి. ఈ రోడ్ వ్యూ మొత్తం చూపించుకుంటూ ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. మనం ఎక్కువ పల్లెటూరు ప్లస్ ఇలాంటి పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లు చూపించడం కోసమే మన ఛానల్లో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇదంతా పొలాల్లో ఉండి కొండల నుండి వెళ్తుందండి రోడ్డు. మన ఛానల్లో ప్రతి 2 రోజులకి ఒక ఫుల్ వీడియో పెడుతూనే ఉన్నామండి. అంటే పల్లెటూరులు ప్లస్ పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇలాంటి అన్ని ప్లేస్లు ఫుల్ వీడియోగా చేసి పెడుతూనే ఉన్నాను. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా ఇలాంటివి చూసుండ్రు, అందుకని నేను కొత్తగా ఇలా ట్రై చేశాను. అందుకని దయచేసి ఈ వీడియో ఎక్స్ట్రా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం వెళ్ళేదారులు అన్నీ మామిడి చెట్లు, ఎత్తెత్తైన కొండలు, పల్లెటూరులో ఉండేటువంటి చిన్న చిన్న రోడ్లు, రైతులు చూడండి పశువులకి గడ్డి కోసుకుని వస్తున్నారు. ఎవరో రైతు గేట్లు పెట్టిస్తారనుకుంటాను ఇక్కడ పొలానికి. సరే, ఇక్కడ నుండి ముందుకు వెళ్దాం. మన ఎదురుగుండా మేకలు వెళ్తున్నాయి చూడండి. ఇదిగో కొండలు చూడండి, ఇటువైపు అటువైపు మనం వెళ్ళేదారిలో కొండలే ఉంటాయి. అటు కొంచెం ఫారెస్ట్ కూడా ఇది, అంటే అడవి ఏరియా. అడవి పొలాలు రెండు కలిసి ఉంటాయండి. ఇటు మామిడి చెట్లు పూత మీద ఉన్నాయండి. ఇంకొక 2 నెలల్లో మామిడికాయలు కూడా దిగుబడిలోకి వస్తాయి. ఇక్కడ చూడండి కోళ్ళ ఫారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోళ్ళ ఫారాలు. ఇట్లా ముందుకు పోతే ఈ రోడ్లు పొలాలు అలాగే అడవి కూడా అలాగే ఉండిద్ది. ఈ వీడియో కంటే ముందు శోభన్ బాబు గారు ఊరు చిన్ననందిగామలో ఉన్నటువంటి ఆయన ఒక స్వగ్రహం ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా చూడండి. గణపవరం అడ్డ రోడ్ నుండి ఆగిరిపల్లి వరకు ఈ వీడియో పెడుతున్నా కదండి. ఈ వీడియో కంటే ముందు జీ కొండూరు నుండి గణపవరం ఆగిరిపల్లి అడ్డ రోడ్ వరకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోని పార్ట్ 2గా పెడతాను. దయచేసి ఆ వీడియో ఈ వీడియో చూస్తే మీకు ఈ రోడ్డు ఆగిరిపల్లి వరకు ఎలా వెళ్ళొచ్చు అన్నది మీకు క్లియర్గా అర్థమైద్ది. ఒకసారి దయచేసి ఆ వీడియో పార్ట్ 1గా చూసి పార్ట్ 2గా ఈ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇక్కడ ఎవరో అడవిలో పొలం నరికారు చూడండి. ఇది సింగిల్ రోడ్ కదండి, ఎదుటి నుంచి వాహనాలు కూడా మంచి స్పీడ్గానే వస్తున్నాయి. మన ఛానల్లో ఇక్కడే కదండి, కోనసీమలో కూడా కొన్ని ఊర్లకు సంబంధించిన రోడ్లు కూడా పెట్టాను. అంటే ఎవరికన్నా ఏదన్నా ఊరు వెళ్ళాలన్నా వాళ్ళకి తెలియదు కదండి, మన ఛానల్లో ఒకసారి చూస్తే ఆ రోడ్డు ఫాలో అయ్యుకుంటూ వెళ్ళిపోవచ్చు. రోడ్డు అయితే బాగాలేదు, కానీ ఈ రోడ్డుకి అటు ఇటు మామిడి చెట్లు మాత్రం రోడ్డుకి మాత్రం యమన్ నీడిస్తున్నాయండి. ఈ నీడలో ఎంతసేపు అయినా మనం ట్రావెల్ చేయొచ్చు. రోడ్డు బాగోపోయినా పర్వాలా, ట్రావెలింగ్ అయితే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే కొంచెం నీడగా ఉండేదండి, ఎండ తగలకుండా. మీరే చూడండి, ఇవన్నీ మామిడి చెట్లే మొత్తం. ఈ రోడ్డు వ్యూ చూసారా, దూరంగా జామల చెట్లు కనపడుతున్నాయి, అదంతా జామీల తోట. ఈ రోడ్డు ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు కదండి. ఆగిరిపల్లిలో ఒక గుడి ఉంది, శ్రీ శోభనాచల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. నెక్స్ట్ ఈ వీడియో 10 నిమిషాలు అయిపోతే నెక్స్ట్ శోభనాచల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఫుల్ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదో గుడి ఉంది చూడండి. ఈ గుడి ఒక హిజ్రా కట్టారంటండి. ఆ హిజ్రా ఇక్కడ ఎదురుకుంటూ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని డబ్బులు అడుగుతున్నారు, ఆలయం గురించి అని చెప్తున్నారు. మనం అంత దూరం నుండి ట్రావెల్ చేసుకుంటూ వచ్చినా కూడా ఒక ఊరన్నది కూడా కానరాలేదండి. మొత్తం పొలాలు, ఇక్కడ ఏదో ఒక ఇల్లు మాత్రం కనపడింది. ఇక మిగతా ఏమీ లేవండి. ఇంకెక్కడ పొలాలు, కొద్దిగా అక్కడక్కడ అడవి,
మామిడి చెట్లు, ఇవి తప్ప ఇంక ఈ రోడ్లో ఏమీ లేవండి. మన ముందర ఒక సెంటర్ వస్తుంది. ఆ సెంటర్కి రైట్కి వెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో నాకు ఐడియా లేదు. ఒకసారి ఇక్కడ సెంటర్లో ఎవరన్నా ఉంటే అడిగి తెలుసుకుందాం. దూరంగా తాతగారు ఉన్నారు. తాతగారు బిజీగా ఉన్నారులేండి. కొంచెం ముందుకు వెళ్తే కాయగూరలు అమ్ముతున్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ రోడ్డు కాదంటండి, మనం ఇందాక వచ్చిన రోడ్డుకి రైట్ సైడ్కి వెళ్ళాలంట. రైట్ సైడ్కి వెళ్తే ఆగిరిపల్లికి వెళ్తామండి. దూరంగా రోడ్డు కనపడుతుంది కదా, అది మనం వచ్చిన రోడ్డు. ఆ ఎదురుగుండా ట్రాక్టర్ కనపడుతుంది కదండి, ఇప్పుడు ఆ రోడ్డు గుండానే మనం వెళ్ళాలి. ఇక్కడ నుండి కొంచెం కొద్ది గొప్ప ఊర్లు కనపడవచ్చు. కనిపించినా కనిపించకపోయినా మనం ఈ రోడ్డు వ్యూ, పక్కన ఉన్న చెట్లు వ్యూ చూసుకుంటూ ముందుకెళ్దాం. ఎదురుగుండా ఒక బంతి పూల తోట ఉందండి, మీకు చూపించడానికి ఈ చెట్లు అడ్డం ఉన్నాయి. ఇదిగో చూడండి, ఎదురుగుండా వస్తుంది ఇప్పుడు. ఇదిగోనండి, ఇదంతా బంతిపూల తోటే. 2 రంగుల బంతిపూలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఎల్లో, ఆరెంజ్ 2 రంగులు కలిపి ఉన్నాయండి. సరే, ఇక్కడ నుండి ముందుకెళ్దాం. నేను ఇంతకుముందు ఈ రోడ్లో ఒకసారి వచ్చేళ్ళాను, అంటే అది రాత్రిపూట వచ్చాను. మా వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే నైట్ టైం వెళ్ళి నైట్ టైం తిరిగి వచ్చాం కదండి. ఈ రోడ్ పెద్దగా గుర్తులేదు. ఇదిగోండి, ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ ఎందుకైనా మీద అడిగి స్ట్రైట్గా వెళ్ళాలా లేక రైట్కి తిరగాల డౌట్ ఉంది, అడుగుదామండి. ఓకేనండి, రైట్కే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ రోడ్లోనే వెళ్దాం పదండి. మనం ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చిన రోడ్డుకి ఈ రోడ్డుకి పెద్ద తేడా ఏం కనపడలేదండి. సేమ్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకు దూరంగా ఒక కాలువ వంతెన కనపడుతుంది. ఇదిగో చూడండి, మేకల పైకి ఎక్కుతున్నాయి కదా, ఇది పోలవరం కాలువ అనుకుంటా, నీటి కాలువ. ఇదిగో చూడండి, వాటర్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఈ వీడియో తీయడమేమో కానండి, ఈ పొలాలు ఈ లొకేషన్లో చూస్తుంటే నాకు మాత్రం అసలు ఈ వీడియో తీస్తున్నానన్న సంగతే మర్చిపోయి చూస్తున్నానండి. లొకేషన్లు అంత బాగున్నాయి. అంటే ఈ చుట్టూ చెట్లు, ఈ మధ్యలో రోడ్డు, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇల్లులు కూడా లేవండి. చూడండి, ఇక్కడ ఇది పామాయిల తోట వచ్చింది. ఈ పామాయిల తోట చూడడానికి చూడండి ఎంత లైన్గా ఉండి ఎంత నీట్గా ఉందో. ఇలాంటి వ్యూసే మనసుకు మంచి ఎంతో ఆనందింపజేస్తూ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా పొలానికి కంచి వేసి గేట్లు పెట్టుకున్నారండి. ఇలా ఉంటే పొలాలకి కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది, మంచిదేనండి అది. ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగే చేశారు. మనకు దూరంగా ఒక ట్రాక్టరు మొక్కజొన్న కంకులు తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారండి. అవన్నీ మొక్కజొన్న కంకులు, అదే ఒలిసిన తర్వాత వస్తాయి కదండి, ఆ కంకులు తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే శోభనాపురం అనే ఊరు వస్తుందండి. ఆ ఊరు కూడా దాటిన తర్వాత ఆగిరిపల్లికి ఎంటర్ అవుతాం. ఈ శోభనాపురం అనే ఊరు వ్యూ మొత్తం చూడండి, ఇదిగోనండి బోర్డు, ఇది శోభనాపురం. కొంచెం ముందుకెళ్తే ఊర్లోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ కూడా మామిడి చెట్లు ఉన్నాయి చూడండి, అటు ఇటు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఏరియాలో మొత్తం మామిడి చెట్లేనండి. ఇంకో ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళిన తర్వాత కూడా కొంచెం రోడ్లు అటు ఇటుగా ఉంటాయి కదండి, ఎవరినైనా అడిగి తెలుసుకుని ముందుకెళ్దాం. ఈ శోభనాపురం పల్లెటూరు అయినా కానీ అక్కడక్కడ ఇల్లులు మాత్రం బాగానే ఉన్నాయండి. చూడండి, కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ ఎవరన్నా ఉంటే అడిగి తెలుసుకుందాం. ఇదేనండి, ఈ అడ్ రోడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళమన్నారు. మనం రైట్ సైడ్కి వెళ్దామండి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా ఈ రోడ్డు గుండా మనం ముందుకెళ్తే మళ్ళీ ఈ ఊరు దాటి ఆగిరిపల్లి రోడ్లోకి వెళ్ళొచ్చు. ఇంకొక డౌట్ వచ్చే మళ్ళీ అడిగాను, ఆ ట్రాక్టర్ మీద వెళ్ళైనా చెప్పాడు. ఇక్కడ ఒక టెంపుల్ చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న టెంపుళ్ళు అక్కడక్కడ మన వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. ఇదో టర్నింగ్ అండి. ఈ టర్నింగ్ తిరిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మనం ఊరు బయటికి వెళ్తాం.
టర్నింగ్ చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, ఇదొక టర్నింగ్. ఇది వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలండి. ఆపోజిట్లో వెహికల్ వస్తూనే ఉన్నాయి. అది ఇక్కడ వెహికల్ వచ్చింది చూడండి. ఇట్లాగే మనకి ఆపోజిట్లో సడన్గా వస్తాయి, చూసుకుంటూ వెళ్ళాలండి స్లోగా. ఈ శోభనాపురం చిన్నది అనుకున్నాం కదండి, ఈ టర్నింగ్ల వల్ల లెంత్ బాగానే ఉందండి. ఇక్కడ ఏదో గడ్డ బుద్ధులు పెట్టేసి చూడండి. ఎట్టగైతే ఊరు బయటకు వచ్చాం. ఇక్కడ నుండి మనం మళ్ళీ పొలాలు ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఆగిరిపల్లి పోవాలి. నేను ఊరు మొత్తం వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనుకుంటారేమో, అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూనే తీసుకుని వస్తున్నాను. మనకు దూరంగా ఒక కొండ కనపడుతుంది కదండి, ఆ కొండలకి దగ్గరికి వెళ్తే ఆగిరిపల్లి వచ్చినట్టేనండి. మనకి కొంచెం దూరంగా వరి కోసిన తర్వాత వడ్లు తీసుకొచ్చి ఇక్కడ కళ్ళంలో ఎండబెడుతున్నారండి. ఇదిగో చూడండి, ఇక్కడ పట్టాలు వేసి పట్టాల్లో ఎండబోతున్నారు. దూరంగా కొండ కూడా కనపడుతుంది కదా మీకు, అయ్యో చాలా దూరంగా కనపడుతున్నాయి కదండి, అక్కడికి వెళ్ళాలి మనం. ఇదిగోండి మొత్తం అన్ని రాసులే, వడ్ల రాసులు. ఇక్కడ రోడ్డు చూడండి, ఖచ్చితంగా పొలాల్లోనే వెళ్తుంది రోడ్డు. ఇదిగో గడ్డ బొద్దులు చుట్టారు చూడండి. ఇప్పుడు మనం ముందర డేంజరస్ టర్నింగ్లు ఉన్నాయి చూడండి, పక్కనే టర్నింగ్లు. ఇదిగో దగ్గరలోనే ఉంది చూడండి టర్నింగ్. కొంచెం ముందుకు వెళ్ళాక కూడా సేమ్ ఇలాగే ఒక టర్నింగ్ ఉండిద్ది, అది కూడా చూపిస్తాం మీకు. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నీటి వాగు ఒకటి ఉండిద్దండి. ఆ వాగు దగ్గర ఆగి మనం వీడియో తీద్దాం. కొంచెం ముందుకు వెళ్తేనే ఆ వాగు వచ్చింది, ఆ వాగు దగ్గరికి వెళ్దాం డైరెక్ట్గా. దూరంగా కొండ కనపడుతుందా, అదే రెండు కొండ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. ఇక్కడ గేదెలు చూడండి సడన్గా వచ్చినాయి. మనం వెళ్ళేటప్పుడు ఇలాంటివి చూసుకుంటూ పోవాలి. ఇదిగోనండి బాగు, ఒకసారి నీళ్లు చూడండి ఎట్ట పడుతున్నాయో. ఈ నీళ్ళతో పంటలు అలాగే పశువులకి తాగడానికి కూడా ఏ నీళ్ళు వాడతారు అనుకుంటండి. ఇది కూడా కాలువ. సరిగా నుండి మనం వెళ్దాం. కొంచెం ముందుకెళ్తే మల్లిపోయినపల్లి అనే ఊరు వచ్చిద్దండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎటు వెళ్ళాలన్నది అడిగి తెలుసుకుందాం. ఇదిగోండి మల్లిపోయినపల్లి అంటే మనం అడిగి వెళ్ళడంలో తప్పులేదండి. వేస్ట్గా టైం వేస్ట్ చేసుకుని తిరగడం కన్నా, తెలియని రోడ్ల మీద వెళ్ళడం కన్నా మనం అడిగి వెళ్ళడమే కరెక్ట్. అందుకని నాకు డౌట్ వచ్చినప్పుడల్లా ఎక్కడో చోట ఏదో షాప్ దగ్గర అడిగి ముందుకెళ్తా ఉన్నాను. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దామండి, స్ట్రైట్గానే వెళ్ళాలంట. ఈ వీడియో మొత్తంలో మీకు రోడ్లు అలాగే చెట్లు ఇవే కనపడుతున్నాయి, ఏం కనపడుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడున్న ఆగిరిపల్లిలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే మీరు గణపురం మీదుగా ఈ రోడ్లోంచి కూడా రావచ్చని మీకు తెలియడం కోసం ఈ వీడియో నేను పెట్టానండి. ఆల్మోస్ట్ మనం దగ్గరలోకి వచ్చినట్టు. ఇక సుమారు 1 కిలోమీటర్న్నర అట్లా ఉండిద్ది. దగ్గరలోకి వచ్చామండి. కాకపోతే ఏంటంటే గుడి ఉన్న కొండ కదా, కొంచెం దూరం వెళ్ళాలి. ఆగిరిపల్లి ఊరు అయితే దగ్గరలోకి వచ్చేస్తున్నాము. ఇదే రోడ్డు బారుగా వెళ్తే ఆగిరిపల్లి వెళ్తుంది కానీ, ఆగిరిపల్లి తర్వాత ఈ రోడ్డు అటు నూజివీడు అట్లాగే హనుమాన్ జంక్షన్ కూడా ఈ రోడ్డు గుండానే వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదో కంపెనీనో లేదా గోడౌనో తెలియదండి. ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ కొండ మీద టవరు పక్కనే టెంపుల్ కూడా కనపడుతుంది కదండి, అక్కడేనండి దేవాలయం ఉంది. కాకపోతే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయింది. నెక్స్ట్ వీడియో తీసి చూపిస్తానండి. పైన లక్ష్మీనరసింహ స్వామి అట్లాగే కొండపైకి వెళ్ళే కొద్దీ వెంకటేశ్వర స్వామి శివాలయం 3 దేవాలయాలు కూడా వీడియో తీసి చూపిస్తానండి మీకు.
ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదిగో మొన్న ఎదురుగుండా కొత్తగా కట్టిన ఆలయం ఒకటి కనపడుతుంది. ఈ ఆలయం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఇది అయ్యప్ప స్వామి వారి ఆలయం అంటండి. ఈ మధ్యనే కొత్తగా కట్టారంట. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ ఆలయం లేదు ఇక్కడ. ఇప్పుడు రీసెంట్గా కట్టారు. ఇదిగోండి, ఈ మధ్యన పూజలు కూడా జరిగాయి అనుకుంటండి. అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమాలు ఏవి చేసి ఉంటారండి. సరే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దూరం కనపడుతుంది కదా, ఆ దూరం దాటినాకే ఒక కోనేరు వచ్చింది. ఈ ఆగిరిపల్లిలో ఈ కోనేరు అట్లాగే పైన నరసింహస్వామి ఆలయం మొత్తం నూజివీడు జమీందారులు నిర్మించారని చెబుతున్నారు. అట్లాగే మనం ఈ కోనేరు దాకా వీడియో తీసి ఆపుదామండి. ఎందుకంటే తీయబోయే వీడియో ఆగిరిపల్లి వరకు అని చెప్పాం కదండి. ఈ వీడియో ఆగిరిపల్లి కోనేరు దగ్గర ఎండ్ చేస్తాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆగిరిపల్లి బోర్డు వచ్చింది, అక్కడ ఈ వీడియో ఎండ్ చేసి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అందరికీ నమస్కారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.